ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు, అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం. రోజుకో 4 కొత్త యాప్స్ అట. నిషేధమున్న అమలు ఉత్తమాటే. యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసుల్లోనూ వ్యసనం. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, అధిక వడ్డీ యాప్లోనూ లోన్లు. ఉన్నదంతా బెట్టింగ్ గేమ్స్లో పోగొట్టుకొని పీకల్లోతు కష్టాల్లోకి, వేధింపులు భరించలేక పెరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు చూశాడు. ఇక దేశవ్యాప్తంగా కూడా పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆన్లైన్ బెట్టింగ్. వందల వేల కుటుంబాలు ఇవాళ ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. నిన్ననే ఒక వార్త మనం చూసినట్టున్నాం. అలా పిల్లోడు 5 లక్షల రూపాయలు అప్పు చేసిండు. దేనికి అప్పు చేసినవరా అంటే ఏం చెప్తలేడు. సరే అప్పు చేస్తే అప్పు చేసినావు అని చెప్పి పొలం 12 లక్షల రూపాయలకు అమ్మాడు. 12 లక్షల రూపాయలకి పొలం అమ్మి 5 లక్షలని అప్పు కట్టి మిగతా 7 లక్షల రూపాయలు కూడా ఈయన అకౌంట్లోనే వేసాడు. కొడుకు అకౌంట్లో వేస్తే మళ్ళా అది కూడా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మొత్తం అయిపోయింది. అవి కాకుండా ఇంకా మొత్తం స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర అప్పులు చేసిండు. రాత్రికి రాత్రి మొత్తం వచ్చి ఇంటి మీద పడితే ఏదో ఒకటి చెప్పి సముదాయించి పంపించేసిండు. రాత్రిపూట తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. ఇట్లా ఎన్నో కుటుంబాలు ఇగో గాల్లో కలిసిపోతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక విచిత్రమైనటువంటి ఇదేంటిది అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ప్రమోట్ చేసేస్తా ఉన్నారు. ఆన్లైన్ యాప్ బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రమోట్ చేసేయడం. ఇక ఫ్రీ యాప్ లోన్లు రోజుకి 4 యాప్లు కొత్తగా పుట్టుకొస్తామని అట. నిషేధం విధించినటువంటి యాప్స్ మరి ఎట్లా వస్తూ ఉన్నాయి? ఒక యాప్ని నిషేధిస్తే మళ్ళీ ఒక 4 యాప్లు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఇగో ఇక్కడ కనపడతా ఉన్నది. మరి ఎట్లా ఏమవుతున్నది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నాయి? వీటిని ఆపేదానికి ఇగో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? కొత్త చట్టాలు తీసుకురావాలా, జీవోలు తీసుకురావాలి. ఆగం ఆగం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చూడండి, 10 రూపాయలకు కూడా 10 రూపాయల వడ్డీ. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ యాప్లోనూ మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడం లేదు. ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో 100 రూపాయలతో మొదలుపెట్టే బెట్టింగ్ తర్వాత వేలు, లక్షల వరకు వెళ్తున్నది. 1-2 సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయట 2 రూపాయల చొప్పున వడ్డీ నడిచే చోట 5 నుంచి 10 రూపాయల వరకు కూడా తీసుకురావడానికి వెనకాడేటటువంటి పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు అప్పులు చేయడం, తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం. ఇక కొంతమంది అయితే రైల్వే ట్రాకుల కింద పురుగుల మందులు దాగి, కొంతమంది పిల్లలేమో ఆత్మహత్యలు చేసుకోవడం, కొంతమంది ఇంట్లో చెప్పి కుటుంబం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి. ఇక ఫ్రీ లోన్ యాప్లు అని చెప్పేసుకోవడం, లోన్ ఇచ్చేయడం, ఎంత పడితే అంత వడ్డీకి మనకి కావాలి, అవసరం ఉంది. ఇక వ్యసనాలకి ఇవన్నీ ఒకే ఎత్తు అయితే, ఓవైపు ప్రజలంతా కూడా సైబర్ మోసగాల దగ్గర నుంచి వెళ్ళి ఇక ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితులు. మొన్న ఫోన్ చేసిరట ఒక ఆయనకి, అది కూడా అధికంగా చదువుకున్నటువంటి వ్యక్తులు, సాఫ్ట్వేర్ వ్యక్తులు. ఇక పోలీసులు కూడా ఇందులో ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకి అలవాటు అవుతా ఉన్నారు. ఇక సైబర్ మోసాలు అయితే ఫోన్ చేసి మీ అమ్మాయి సెక్స్ రాకెట్లో ఉంది అని చెప్పేసి ఏదో క్రియేట్ చేసినటువంటి వీడియోలు పంపించేస్తే ఆ తండ్రి బాధపడిపోయి రాత్రికి రాత్రే వాళ్ళకి లక్షల పైసలు పంపించేసిండు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే నెంబర్స్ నుంచి వచ్చే లేపడం, ఇగో మీకు డెలివరీ వచ్చిందనంటే కళ్ళు గుడ్డిగా మూసుకుపోయి ఓటీపీలు చెప్పేయడం. ఇవన్నీ కూడా ఓ వైపు ఏదైతే సైబర్ సిబ్బంది ఉన్నదో, పోలీస్ సిబ్బంది అప్పటికీ కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం ఉండడం, ఆ తర్వాత అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా సైబర్ మోసాలు పోతానే ఉన్నాయి. ఓటీపీలు చెప్పేస్తా ఉన్నాం, ఏ ఫోన్లు పడితే ఆ ఫోన్లు ఎత్తేస్తా ఉన్నాం. కుప్పలు తెప్పలు, వేల కేసులు ఇలా పెండింగ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక గతంలో ఏ కేసులన్నీ కూడా గెట్టుకాడ పంచాయతీ, లేకపోతే కొట్టుకున్న పంచాయతీలు, ఈ పొలం కాడ పంచాయతీ, ఇంకో పంచాయతీలు వచ్చేటి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి అధికంగా ఇగో ఈ ఆన్లైన్ యాప్లకు సంబంధించినవి, ఈ సైబర్ నేరాలకు సంబంధించినటువంటి వందల వేల లక్షలు కోట్ల రూపాయలలో కూడా పోగొట్టుకొని ఇగో ఎవరి సాయన వాళ్ళు వచ్చేసేసి కంప్లైంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఓ పక్క వ్యసనాలకు బానిస అవుతా ఉన్నారు. ఆన్లైన్ గేమింగ్ ఆడడమే ఎన్ని రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇగో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి.
నిషేధం ఉన్న ఫోన్లో రోజుకో 4 కొత్త బెట్టింగ్ యాప్స్ పుట్టుకురావడంతో యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసులు వాటి బారిన పడుతున్నారు. అదే పనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ యాప్లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు, లోన్లు ఇచ్చినోళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నటువంటి సంఘటన సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని వందల వేల కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. పరువు పోతా ఉన్నది. అవతలకి మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితి. పిల్లలు చేసినటువంటి అప్పులకి నరక యాతన అనుభవించి ఎంతో మంది చనిపోతా ఉన్నారు. సర్వసాధారణంగా విలువైనటువంటి జీవితం ఇలా గాల్లో కలిసిపోతా ఉన్నాయి. గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి నిషేధించలేకపోతా ఉన్నాం. ప్రధానంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దయచేసి అవగాహన కల్పిస్తా ఉన్నాం. ఓకే, దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్రీ లోన్ యాప్స్ వీటన్నిటిని నిషేధించి పడేయాలి. పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తూ ఉన్నాయి ఆ యాప్లు. రకరకాలైనటువంటి యాప్లు. ఇంట్లో ఒకరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతున్నది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు 1x బెట్, మెగా పరి, మేస్ట్ బెట్, పరిపేసా, పరిమ్యాచ్, ఏం పేర్లు ఇవన్నీ? ఇవన్నీ ఏం పేర్లు? 10 CRIC, మెల్బెట్, మెట్ బెట్ అట, 1x బెట్, BC డాట్ గేమ్, 22 బెట్, రాజా బెట్స్, బెట్ 365, stake.com, డఫా బెట్ లాంటి వందలాది అఫీషియల్, అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ పేర్లు చూసిర్రు? అసలు చదవనీకి నాలుక కూడా, నోరు కూడా వస్తలేదు. అంత కష్టమైనటువంటి పదాలు ఇగో ఆ యాప్స్ పేర్లు ఇట్లున్నాయి. ఏం పేర్లో ఏంటిదో. యూట్యూబ్, సోషల్ మీడియా వెబ్సైట్లో ₹100 పెడితే 1000 ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో 100కు 200, 1000కి 2000, 3000 ఇస్తూ ఊబిలోకి లాగుతున్నారు. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఆన్లైన్ బెట్టింగ్స్లోనే మునిగిపోతున్న. నైట్ 1 గంట అయినా కూడా ఫోన్ తోటి, తెల్లవారులేదాకా ఫోన్ తోటి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పైసలు పెట్టేయడం. ఇక ఫస్ట్ చూసిర్రా 100కి 200, 200కి 400, 400కి 800. ఆ తర్వాత నేను చిన్నగా లక్షల్లోకి తీసుకొచ్చి మొత్తం ఉడాయించేస్తుంది. చివరికి పరిస్థితి ఏంటిది? మళ్ళీ అప్పులు తెచ్చుకోవడం, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకోవాలి, అప్పులు తెచ్చుకోవడం, ఆడేయడం, చివరికి చేతులు ఎత్తేసేయడం, మన వల్ల కుటుంబం ఆగమైపోవడం, పరువులు పోవడం. ఒక్కల్లో ఇద్దరైతే సర్వసాధారణం. కొన్ని వందల వేల కుటుంబాలు ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. ఇదో మనం కావాలని చెప్పేసేసి వ్యసనాలకి అలవాటైపోయి బానిసత్వంగా అయిపోయి ఈ యాపులన్నింటిని కూడా ఇన్స్టాల్ చేసుకొని, లేకపోతే ఫ్రెండ్ చెప్పిండనో, వాడు చెప్పిండనో, వీడు చెప్పిండనో ఇట్లా జీవితం లాగం చేసుకుంటా అంటే, మరోవైపు సైబర్ నేరగాళ్ళు కూడా ఇక రకరకాలుగా అనమాట. వాళ్ళు రకరకాల సిమ్ కార్డులతోటి, ఆ తర్వాత రకరకాల ఇక వేధింపులతోటి ఫోటోలు మార్ఫింగ్ చేసేయడం, లేకపోతే వీడియో కాల్స్ చేసేయడం, మొత్తం రికార్డింగ్ చేసేయడం. ఈ సైబర్కి సంబంధించి మాత్రానికి చాలా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ భయపడకూడదు. భయపడకుండా ధైర్యంగా ఉండాలి. పోలీసు వారు సూచించేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో 1930, ఆ నెంబర్కి కాల్ చేయాలి, కంప్లైంట్ పెట్టాలి. మొన్న ఒక ఆయన కొడుకు చెప్పిండట, ఇదంతా కాదు డాడీ, మన అమ్మాయిది కాదు, వాడు ఎవడో కావాలని చేస్తుందని చెప్పినా కూడా తట్టుకోలేక, భరించలేక ఆత్మహత్య చేసేసుకుంటూ అప్పుడు వాడికి 3-4 లక్షలు వేసేసాడు. ధైర్యం వహించాలా, పోలీసు వారిని సంప్రదించాలా, 1కి 2 సార్లు. అనవసరపు లింక్స్ ఏమన్నా వచ్చినా కూడా డిలీట్ చేసేసేయాలి. వాటన్నిటిని నొక్కడం, ఏముందని చూడడం, లేకపోతే ఓటీపీలు చెప్పడం, ఎవరు పడితే వాడికి చెప్పేయడం అనేది కూడా ఇది కాదు. అందుకే చెప్తా ఉంటారు, తరచూ మీ పాస్వర్డ్లు మార్చుకోవాలి, మీ ఫోన్ పాస్వర్డ్లు మార్చుకోవాలి, మీ ఏటీఎం పిన్ పాస్వర్డ్లు మార్చుకోవాలి, మీ ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ పేటిఎంస్ ఏవైతే ఉన్నాయో యాప్ మార్చుకోవాలి, మీ నెంబర్స్ మార్చుకోవాలి. ఎవరిని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా సైబర్ టీం అంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏదో 1-2 అయితే కాదు, ఇగో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పోతా ఉన్నాయి. వందల వేల కుటుంబాలే గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఫ్రీ యాప్స్, లోన్ యాప్స్ ఏదైతే ఉన్నదో అధిక వడ్డీలకి ఇచ్చేయడం, పైసలు ఇచ్చేయడం, ఇక వాడిని పీడించుకొని తినడం, వాడికి అదే ఊబిలో మొత్తం ప్రాణమే కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది.
దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఈ లోన్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటి మీద నిషేధించాలి. పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి యాప్స్ అన్నిటిని కూడా దయచేసి నిషేధించాలా. ఓ చట్టాలు, ఓ జీవోలు కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే మరి ఉన్నది. ప్రజలారా దయచేసి అంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్కి ఓవైపు సైబర్ క్రైమ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ రెండు సమస్యలే దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ప్రధానంగా యువతని పట్టి పీడిస్తా ఉన్నాయి. దయచేసి మీరు ఏది పడితే అది చేసి ఆగమాగం అయిపోయి ఇగో మిమ్మల్ని కన్నటువంటి కన్న తల్లిదండ్రులకు మాత్రానికి ఇక వాళ్ళ బ్రతుకులు ఆగమయ్యేటటువంటి పరిస్థితి చేయకండి. నువ్వు రూపాయి సంపాదించకపోయినా పర్లేదు కానీ నీ వల్ల వాళ్ళకి పరిస్థితి ఇగో ఇలాంటి పరిస్థితి వచ్చేటట్టు మాత్రం దయచేసి చేయొద్దు. అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వాటన్నిటి కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా ఇగో మనం హెచ్చరిస్తా ఉన్నాం.